కావ్య నువ్వు వీడియో స్టార్ట్ చేసి రా కావ్య. చాక్లెట్ తింటాను. ఓకే ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే నన్నేమో అడిగింది, దానికి క్వశ్చన్ లేకుండా ఆన్సర్ చెప్పాను. ఇప్పుడైతే మమ్మీ ఏమో చికెన్ చేస్తుందండి. కదా నేను వీడియో తీస్తా ఉంటే నువ్వు సాంగ్ పెట్టుకుంటావు. అందులో ఉంది. మా మమ్మీ అయితే ఫుల్ రెడీ చేసేసుకోనండి. మా డాడీ ఫ్రెండ్స్, మా డాడీ అయితే నాకు మ్యాంగో కోసిచ్చా, నా ఫేవరెట్ మ్యాంగో. దీంట్లో అర్ధం పీస్ మా డాడీ ఎత్తుకున్నా, హాఫ్ ఆఫ్ ద పీస్ ఒక స్లైస్ నాకే. లేదంటే అప్పుడే తిన్నాడు అనుకున్నా, అప్పుడే తిన్నారు డాడీ వాడు తిన్నారు. చికెన్ ఈరోజు ఏం డే అంటే ఆంటీ బర్త్డే చికెన్ చేస్తుంది. దీంట్లో ఏం లేదా, టమాటో ఆనియన్ అక్కడేం కట్ చేస్తుందండి, చికెన్ కట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద పీసెస్ ఆంటీ కిచెన్లో కట్ చేస్తుంది. జీవితం ఎక్కడ అండి? సో ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు గొనంటాకు వేస్తుంది. చూపు ఏది వేస్తున్నారు అంటే నాది వద్దు, ఇది చూపి. ఈ డిజైన్ వేస్తున్నారు అక్కడ చూపిస్తుంది కూడా. అంటే ఇది ఇప్పుడు తెలియదు, కడిగేసిన తర్వాత తెలుస్తుంది. మన ఇంట్లో చిన్నోళ్ళు ఎందరు ఉన్నారు లెక్క పెడతాను. 1 2 3 4 5 6 ఇక్కడ ఒకటి 7 జస్మిత సేరి 7 మెంబర్స్ ఉన్నారు. ఇదే మా ఇంట్లోనే ఉంటే నాకు మెంట్లు ఎక్కిసేస్తుందేమో. నువ్వు కితిషా ఎక్కడ వెళ్ళాలిదా? నేను వెళ్తాను ఊరికి. అవునా? మేము జూన్ 3 వచ్చేస్తాం. ఓకే, మార్నింగ్ కల్లా ఇక్కడ ఉండాలి. అవునా? అంటే ఈ మంత్ ఒకే మంతే ఫ్రీగా ఎంజాయ్ చేసేకి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుండి అందరూ వెళ్ళిపోతారు స్కూల్కి. అంటే ఫుల్ డే ఉండలేక దేవుడు. ఏమయ్యా ఫోన్కి? క్లాస్లో మ్యామ్ ఎట్లా ఇంత మెంబర్స్ ఇట్లుంటే ఇంకా 30 మెంబర్స్ మినిమం ఉంటారు కదమ్మా స్కూల్ క్లాస్లో. ఎట్లా వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇక్కడ? అంటే మ్యామ్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా. చాలా కష్టం. వాళ్ళు ఇక్కడ 2 ఒకటికి పెట్టుకో. ఇది ఫినిష్ కాలే, ఇంటికి పైన చేసుకుంటాను. ఇది వద్దు చూవి, వేరే తెచ్చుకుంటారు పో. దీంట్లో ఎత్తకాయల సాంబార్.
పెట్టిద్దండి దీని సింక్లో పెట్టేద్దాం. వస్తుందా చూడు మధ్యాహ్నం చూసిందని అట్లే ఉంది. లేదా ఎన్ని కించుతా పిండి పులిసిపోయింది. బాగా ఉడికవే. ఉండు సాంబార్ 1 minute కూడా చేతిలో పట్టుకొని కట్టుకున్నాను. నాకు గ్రేవీ ఓ 2 pieces. సరే కూర్చొని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ డే. సో ఈరోజు ఆంటీ క్లీన్ చేస్తుంది. ఇది డే కాదు, డే అయిపోయింది కూడా సగం. 4, 5 కరెక్ట్ 5 అయింది. కావ్యం కూడా వదిలేసి వచ్చేస్తుంది. డాన్స్ క్లాస్కి వదిలేసి వచ్చింది ఏంటి ఇప్పుడే కావ్యాన్ని. మార్నింగ్ తుడిచారు కదా ఆంటీ. జీవి తుడిచింది మా నీట్గానే సరే. తుడిచినా కూడా ఎట్లా నీట్గా తుడినే సంతూ జీతా పోదామా. కెమెరాకి అడ్డంగా వస్తుంది. ఈ వద్దు వేరే షాప్ దగ్గరే ఉంటుంది. నేను మరి రేపు ఊరికి వెళ్తాం. రేపు ఊరికి వెళ్తాం. నీట్గా కడిగేసి తుడిచేద్దాం. అవతలంతా కడిగేయలేదు. వస్తాను అట్లా. మధ్యాహ్నం కూడా ఉందమ్మా. 12:30కి ఉంది. 12:30కి. మీరు జీవిత కావ్య అంకుల్ కూడానా? అంకుల్ సండే వస్తారు. మండే కదా ఎలక్షన్, సండే వస్తారు. నేను జీవి కావ్య. అంకుల్ ఎలక్షన్స్ జీవి నీట్గా తలదుకో. నీదే రేపు బర్త్డే, నీదే స్పెషల్ పార్టీ వాళ్ళు. మధ్యాహ్నం వెళ్ళేవాడికి ఇవ్వాలి. ఇస్తా ఆంటీ ఇస్తా. ఇటు అది నాకు కొంచెం పని ఉంది ఆంటీ. తలుపు పంచడానికి నాతో రావాలి కదా. అందుకా లాస్ట్ టైం నిన్న ఫైట్ అయింది అనుకుంటా. ప్రణతిని తీసుకెళ్ళా. లేదమ్మా లాస్ట్ బిడ్డ పనుకోనిందంటే లాస్ట్ టైం. నేను ఎంత 10:30కి వచ్చా, పనుకోంది. BTS పని ఇచ్చావు. అంతా క్లీన్ చేసేస్తే ఇప్పుడు ప్యాకింగ్ సరిపోతుంది. 4 days ఉంటాం కదా అక్కడే. నాదే ఫ్రెండ్స్ గ్రాండ్ వే పెట్టుకోవాలి కాబట్టి ఫంక్షన్ ఏంటి అక్కడే చెప్పచ్చు. అంటే ఫంక్షన్ ఏం లేదు కదా, ఊరికి జస్ట్ ఊరికి వెళ్తున్నాం. నేను వెళ్తే కదా ఆంటీ ఇందులో సగం పెట్టుకోవాలి. చూడు, నార్మల్గా వెళ్ళాను అనుకో 2 ప్యాంట్లు 2 షర్ట్లు 1 షార్ట్ సరిపోతుంది నాకు ఫుల్ 1 week. సో నేను షార్ట్ 2 ప్యాంట్స్. షార్ట్ నైట్ వేసుకొని పడుకోని, నేనే మార్నింగ్ అయితే వేసుకొని అక్కడ ఎంత ఉడుకుంటుంది తెలుసా. ఫ్యాన్స్ వేరే ఇంకా పని చేయాలి. ఎందుకు జీవిత అక్కడ కూడా వెళ్ళిపోతుంది. లే మాకు నైట్ చల్లగా ఉంటుంది. ఒకే ఛాన్సే వచ్చేది. నెక్స్ట్ 1 year లో మాకు ఛాన్స్ కూడా వచ్చలేదు. 4-5 days ఉండేకి స్కూల్ ఉంటాయి కదా. పండగ కూడా పోయేకదమ్మా. నేను అప్పుడు బిజీగా ఉంటాను, వ్యాపారంలో ఉండిపోతాను. ఏం పండుగ అది 2 days ఉంటాను అంతే. అది ఊర్లో జాతరకి. నానమ్మ ఊరికి వెళ్ళామనుకో, మేము అమ్మమ్మ ఊరికి వెళ్ళామనుకో 3-4 days. నానమ్మ ఊరికి వెళ్ళామనుకో 2 weeks. అంటే పండగ ఉంటుంది కదా ఆంటీ. ఇక్కడ ఊడుస్తున్నారు. ఏదో డెలివరీ వచ్చినట్టుంది ఎవరికో ఏదో డెలివరీ వచ్చినట్టుంది. చాలా వస్తాను కదా మా ఇంటికి.
ఈ ఈ మంత్లో రీసెంట్గా మాకే వచ్చినాయండి సుమారు 20 పార్సల్ దాకా. అత్తవి అత్త వచ్చాయి ఎక్కువ. ఎక్కువ వస్తుంది పార్సల్ అంతా పోయి తీసుకొని వచ్చేప్పటికి వాళ్ళే బుక్ చేస్తే వాళ్ళే తెచ్చిస్తారు. ఎక్కువ ఇవి వస్తున్నాయండి జొమాటో మళ్ళీ షాప్స్. ఇది సైకిల్ లోగా పెడుతురా. ఎక్కువ కూరగాయలు ఫ్రూట్స్ వస్తున్నాయి. అవును మేము ఇంకా అంగడి పెట్టుకుంటే అక్కడ ఎవరు వచ్చి తీసుకుంటారు వీళ్ళు చేసుకుంటే. ఎలా కాదండి బుక్ చేస్తే ఎట్లా వాళ్ళు కొనుక్కొని తీసుకొస్తారు కదా. వాళ్ళు కూడా కొనుక్కొని తీసుకుంటారు. లేనప్పుడు అని కాదు, బుక్ చేసి చెప్తే వాళ్ళే కొనుక్కొని తీసుకొని రావాలి. జొమాటో ఫుడ్ అది ఫ్రూట్స్ డెలివరీ అవ్వాలి. ఇప్పుడు మీరు బుక్ చేశారనుకో అంటే లే ఇప్పుడు మీరు యాపిల్స్ బుక్ చేశారనుకో అంటే వాళ్ళ షాప్కి వెళ్ళి మంచి యాపిల్ తీసుకొని అవి వచ్చి మీకు డెలివరీ చేస్తారు. పేమెంట్ చేయాలి. వీళ్ళకి వచ్చే దాంట్లో సగం వాళ్ళకి సగం వీళ్ళకి. అంటే ఒక షాప్ చూస్తారు కదా అంటే ఈ షాప్లో తీసుకెళ్ళాలి. లేలే కొన్ని షాప్స్ తీసుకుంటారంటే వీటిలో తీసుకుంటే డిస్కౌంట్ టైప్లో. ఇప్పుడు మనం కూడా అట్లా హోమ్ డెలివరీ చేస్తాము అంటే వాళ్ళు ఒకరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే వాళ్ళకి డబ్బులు వస్తుంది, మనకి డబ్బులు వస్తుంది. మళ్ళీ లేవట్లు అందరూ ఉన్నారు. రేపు రాకూడదు, రేపు రాకూడదు, ఈ పొద్దు రావాలి ఫుల్గా. నువ్వే పొద్దున్నే రావాలా జీతం లేపించేసి. నేను ఎప్పుడు 8కి 9కి లేస్తాను. నా బర్త్డే రోజు గుర్తుకుంటుంది అంటే ఎక్కువ. సో ఫ్రెండ్స్ బాయ్. చెప్పండి అంటే మర్చిపోయా ఏం చెప్పాలో.